భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని బత్తుల నగరంలో అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిడిపిఓ ప్రమీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ బాలింతలకు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని అన్నారు. కిషోర బాలికలకు అనిమియా వ్యాధి గురించి అవగాహన కల్పించారు. ఆకుకూరలు, పండ్లు, క్యారెట్, బీట్రూట్ వంటి ఆహార పదార్థాలు తీసుకోమన్నారు. అనంతరం కేంద్రంలో ఏర్పాటు చేసిన పోషకాహార ఎగ్జిబిషన్ ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సక్కుబాయ్, అంగన్వాడీ టీచర్స్, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. ఎంత బరువు ఉందో చూసుకోండి. అంటే గ్రీన్ కలర్ లో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. తర్వాత ఏ కలర్ అమ్మా? సెకండ్ ఎల్లో కలర్ లో ఉంటే మధ్యస్థంలో పైరు పొట్టు తీసే అవకాశం లేదు కదా, దాంతో పాటు పట్టిస్తాం. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదివరకు కాలంలో మన తల్లిదండ్రులు కానీ మన తాత ముత్తాతలు వీళ్ళందరూ ఏ వాడారు? టీకాలు వేసుకోవాలి. 9 నెలల గర్భిణీలో ఉన్నప్పుడు 8 టీకాలు వేయించుకోవాలి. ఫస్ట్ ఐరన్ 4 పిల్లలు తీసుకొని వస్తే ఈ హైట్ చూస్తారనమాట. పాప దగ్గర ఎంత హైట్ ఉంది, ఈ వయసుకి సపోజ్ 2-3 సంవత్సరాలు అనుకోండి, ఆ పాపకి ఈ హైట్ లో ఈ ఏజ్ లో ఎంత వయసు ఉండాలి అనేది మీకు అంగన్వాడీ టీచర్ లో బుక్స్ లో రాసి ఉంటుంది. మీరు క్యాల్కులేట్ చేసుకొని ఒకవేళ తక్కువ ఉంది అనుకోండి, ఈ పాపకు 2 సంవత్సరాలు, ఎంత వయసు ఉంటుంది 2 సంవత్సరాలు అనుకోండి, 2 సంవత్సరాలైనా ఇంత హైట్ ఉంది అనుకోండి, అది చాలా లోపమే ఉన్నట్లే కదా. అప్పుడు ఈ పాపని ఎన్ఆర్సీకి తీసుకుని వెళ్ళాలి. గవర్నమెంట్ ఫ్రీగానే ఉంటుంది. సపరేట్ వార్డు ఉంటుంది అనమాట. అది ఆ సపరేట్ వార్డులో వాళ్ళకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, మంచిగా చూసుకుంటారు. మేడం వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు మీకు. మన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల గారికి, అలాగే మన వీళ్ళు ఐటీసీ ఎస్జిడి వారికి, వారి యొక్క టీం వారికి, అట్లాగే తల్లులందరికీ, ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చినటువంటి వారందరికీ నమస్కారాలండి. ఈరోజు మా ఆగస్టు నెల మొత్తం మనం వారం రోజులు ఏం జరుపుకుంటామంటే తల్లిపాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి నేర్చుకుంటాము. తర్వాత ఏంటంటే పోషకాహారము. ఈ పోషకాహారం గురించి మేడం వాళ్ళు వివరిస్తారు. ఫస్ట్ మన పెద్ద మేడం గారు, సిడిపిఓ మేడం గారు మాట్లాడతారు. పోషణ మాసం సందర్భంగా ఇక్కడ హాజరైన మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన తల్లులకి, అంగన్వాడీ టీచర్స్కి, హెల్త్ డిపార్ట్మెంట్కి, ఐటీసీ బృందానికి అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మనం ఈ మాసం అంటే ఈ నెల మొత్తంలో పోషణ మాసం సందర్భంగా, అంటే మనకి ఏ రోగం వచ్చినా, ఏ జబ్బులు వచ్చినా, దేనికైనా తట్టుకునే శక్తి దేంట్లో ఉంటుంది? సరైన పోషకాహారం తీసుకున్నప్పుడే మనకు ఉంటుంది. సరైన పోషకాహారం అంటే నేను ఎక్కువ ఖర్చులు పెట్టి కొనుక్కోలేముగా అంటారు. వాటికంటే కూడా తక్కువ ఖర్చులో మంచి పోషకాలు ఉన్న ఆహారాలు మనకి ఉన్నాయి. అట్లాంటి ఆహారాలు ఇప్పుడు విలేజ్లో పండిస్తారు. ఏం పండిస్తారు? ఆకుకూరలు పండిస్తారు, కూరగాయలు, పెసలు, జొన్నలు, రాగులు, సద్దలు, కొర్రలు, ఇట్లాంటివి పప్పు దినుసులు అన్నిట్లో కూడా పోషకాలు అనేవి చాలా ఉంటాయి. ఇవే కాకుండా మనకి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం ఏంటి? పుచ్చకాయల్లో ఉంటుంది, ఉసిరికాయల్లో ఉంటుంది, తర్వాత కూరగాయల్లో, టమాటాల్లో, వీటిలన్నిట్లో ఉంటుంది, పచ్చిమిర్చిలో ఉంటుంది. బాలింతలకు కూడా ఎక్కువ మనం ఐరన్, కాల్షియం టాబ్లెట్లు ఇచ్చినప్పుడు అవి అబ్జర్వ్ అవ్వడానికి ఏమి ఇస్తున్నారు? ఇప్పుడు విటమిన్ సి టాబ్లెట్లు ఇస్తున్నారా? వింటున్నారుగా అందరూ? సపరేస్తున్నారు. అవన్నీ